హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అండి, శనగలతో స్ప్రౌట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానని. సో ఈ వీడియోలో చూసేద్దాం రండి. సో దానికోసం అయితే నేను డ్రై శనగలు తీసుకున్నానండి. ఒక 1 గ్లాస్ అయితే తీసుకున్నాను. సో ఇలా తీసుకున్నాక మనం ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసుకొని ఒక 3 or 4 టైమ్స్ అయితే నీట్గా వాష్ చేయాలండి. ఎందుకంటే శనగల్లో కెమికల్స్ ఎక్కువ కొడతారు కాబట్టి మనం నీట్గా వాష్ చేసుకోవాలి. సో ఇలా వాష్ చేశాక వాటర్ కంప్లీట్గా డ్రైన్ చేసి ఫ్రెష్ వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒక లిడ్ పెట్టేసి ఓవర్ నైట్ అయితే సోక్ చేసుకోవాలండి. సో ఇలా ఓవర్ నైట్ సోక్ చేసుకోవడం వల్ల దీంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూ యాడ్ అవుతుంది. అలాగే చాలా మందికి పప్పు ధాన్యాలు తినడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఇలా సోక్ చేసుకుంటే అలాంటి ప్రాబ్లమ్స్ రావండి. సో చూడండి, ఒక్కసారి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇవి ప్రాపర్గా సోక్ అయిపోయాయి. ఇప్పుడైతే వాటర్ డ్రైన్ చేసి ఒక ప్లేట్లోకి అయితే నేను తీసేసుకున్నాను. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను. ఇలా వాటర్ కంప్లీట్గా డ్రైన్ చేశాక ఒక క్లాత్లో అయితే వేసేసుకోవాలి. నేను ఇక్కడైతే కాటన్ క్లాత్ తీసుకున్నానండి. చూడండి, ఇప్పుడు దీంట్లోకి శనగలు కంప్లీట్గా యాడ్ చేసేసుకున్నాము. సో శనగలు యాడ్ చేసేసుకున్నాక ఇదైతే ముడి వేసేయాలండి. ఇలా ఫోల్డ్ చేసేసుకొని కార్నర్స్కి. సో చూడండి, ఇలా టై చేసేసుకోవాలి. ఇలా గట్టిగా టై చేసుకోవడం వల్ల మనకి మొలకలు కూడా బాగా వస్తాయి. చూడండి, ఇప్పుడైతే మనం దీని కిందికి ఒక బౌల్ అయితే పెట్టుకుందామండి. సో ఇలా బౌల్ పెట్టుకోవడం వల్ల ఎక్స్ట్రా వాటర్ దాంట్లో ఏమన్నా ఉన్నా బౌల్ కిందికి వెళ్ళిపోతాయి కాబట్టి సో శనగలు పాడవకుండా ఉంటాయండి. అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా కొంచెం పైకి పెట్టనీకైతే అడ్జస్ట్ చేసుకోండి. సో ఇలా అడ్జస్ట్ చేసి పెట్టడం వల్ల సో మనకి శనగలు పాడవకుండా ఉంటాయి. ఒక 48 hours తర్వాత చూడండి శనగలు ఎంత బాగా స్ప్రౌట్స్ వచ్చాయో. సో చూడండి, అస్సలు పాడవు అండి. సో మనం బౌల్ కింద పెట్టాం కాబట్టి వాటర్ కంప్లీట్గా కిందికి వెళ్ళడం వల్ల శనగలు కూడా ప్రాపర్గా వస్తాయి, స్మెల్ కూడా రాకుండా ఉంటాయండి. సో 1/2 ఇంచ్ అయితే మనకి మొలకలు వచ్చాయి. మొలకలు మన హెల్త్కి చాలా మంచిదండి. సో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి చాలా అంటే చాలా మంచిది. మనం ఎప్పుడైతే తింటామో అప్పుడు ఒక్కసారి వాటర్లో ఒక 2 times అయితే నీట్గా వాష్ చేసుకోండి. ఎందుకంటే క్లాత్లో పెడతాం కాబట్టి స్టిక్కీగా ఉంటుంది. సో ఇలా వాష్ చేసుకొని అయితే తినండి, చాలా బాగుంటుంది. అండ్ మోరోవర్ ఈ శనగలతో రెసిపీస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఒక్కసారి అయితే వెళ్ళి చూసేయండి. అలాగే మీకు ఈ రెసిపీ ఎలా అనిపిస్తుందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే గట్టిగా లైక్ కొట్టండి.